ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బద్రీ మాస్టర్. జంప్ చేసే ముందు కూడా టెక్నిక్ తో సహా చిన్న 1 సెకండ్ టెక్నిక్, అది మామూలు విషయం కాదు. అది ఆ ప్రాపర్ గా వస్తుంది, ఆ ప్రాపర్ గా ల్యాండ్ అవుతున్నాం, దానికి కారణం బద్రీ. మీరు బోలా శంకర్ లో ఒక సీక్వెన్స్ చేసినప్పుడు ఒక రెమ్యూనరేషన్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు ఆ చెక్ ఇచ్చారు కదా. వెహికల్స్ తోటి ఎలాంటి డేర్ డెవిల్ స్టంట్స్ చేయాలన్నది బద్రీ గారికి సాధ్యం. 28 సంవత్సరాల కిందటే మీరు ఆ రోజు నాకు చేసిన సాయం ఈ రోజు స్టంట్ మ్యాన్ అయ్యి మా భార్య పిల్లలంతా హైదరాబాద్ లో బతుకుతూ, నా చిన్న కూతురు అమెరికాలో యుఎస్ఏలో చదువుతుంది సార్. అంతా మీ దయ. పవన్ గారికి హెల్పింగ్ నేచర్ అనేది ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఉంది. ఆ ఉండబట్టే ఈ రోజు నేను ఇంత అయ్యాను, ఇంత వాడిని అయ్యాను. బద్రీ మాస్టర్ అల్లుడు కూడా వచ్చాడు, కృష్ణ. ఇంత పెద్ద స్టంట్ మ్యాన్ ఎందుకని మీరు ఒక పెద్ద మాస్టర్ అవ్వకుండా మాస్టర్ల దగ్గరే అలా ఉండిపోయారు? అంటే ఏదైనా రీజన్ ఉందా మాస్టర్? రీజన్ ఉన్నది. మాస్టర్స్ అనేది చాలా మంచి వాళ్ళు ఏదైనా వేరే విధంగా ఉంటే నేను మాస్టర్ అయిపోతా, వీళ్ళు దేరేంది నేను పనిచేయటం. ఏ సినిమా అప్పుడు బాగా మీకు చాలా మనం చేయలేమేమో, ఇంత రిస్కీగా ఉంది షార్ట్ అనిపించిన సినిమాలు ఉంటాయి కదా మీకు? రేస్ గుర్రం తాకప్స్ ఉండవు, అది లారీలకి వచ్చే నడుము అదంతా కదిలింది నాకు. ఇది బాలకృష్ణ గారిది సినిమా, అది రోడ్డు మీద బొమ్మను పడి పైకి లేచింది, నా బెల్ట్ ఒకటి తెగిపోయింది. ఎంత ఇస్తారు మాస్టర్ ఒక స్టంట్ చేస్తే ఇలాంటి రిస్క్ షాట్? లారీకి ఈ మిగతా అన్ని స్టంట్ చేయాలంటే మాస్టర్ డైరెక్టర్ వెహికల్ ఇలా వచ్చి నాకు ఇన్ని పల్టీలు కొట్టాలి, లేకపోతే ఇలా లేవాలి అని చెప్తారా? లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా ఏది ఆ ఫ్లో లో వచ్చేస్తే అది షార్ట్ అయినాక? మీరు స్టంట్ చేయకపోయినా కూడా మంచి పాయింట్ అడిగారు. అది ఎవరు అడగరు, అది ఎవరికి తెలియదు. చేసే స్టంట్ మ్యాన్కి తెలియాలి వీడి ఎక్కడ ఏం చేస్తున్నాడు. ఎక్సలేటర్ మీద అసలు ఎంత పెడితే ఆ వెహికల్ హైట్ లేస్తుంది అసలుకి? అది హైట్ లేసేది బోర్డుని బట్టి ఉంటుంది. డూప్ అక్కర్లేదు నేను చేసేస్తా అన్న హీరోలు అంటే ఎవరు మాస్టర్? ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, సరే నీకెవరు? ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఆయనే దూకి ఆయనే చేశారు. కింద బెడ్లు లేవు, ఏం లేవు, ఆయనే డేర్గా దూకి గ్లాస్ గుద్దుకొని లోపుకి వెళ్ళారు. నిజంగా గ్రేట్ మాస్టర్. ఆ స్టంట్స్ వస్తుంటే గూస్ బంప్స్ మాస్టర్. మనిషి అనేవాడు ఎవడన్నా చేస్తారు అసలు నిజంగా అవి? మనం అనుకుంటాం కానీ మా హీరో ఆ స్టంట్ చేశాడు, ఈ స్టంట్ చేశాడని. స్టంట్లు అనుకుంది ఈయన ఇంత రిస్క్ షాట్లు. కొంచెం తేడా వస్తే మనిషి అనేవాడు ఉండడు మాస్టర్. మొన్న మరి అదే కదా, అదే రాజేంద్ర మాస్టర్ చనిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు నేనెవరో ఒక ఫైటర్, నా కోసం ఆయన ఫోన్ చేసి ఒక ఆలోచన అనేది మామూలు విషయం కాదు. బద్రీ, గాడ్ బ్లెస్ యూ. ఆ భగవంతుడి దయ నీకు ఎప్పుడూ ఉండాలని ఉంటుందని, నీ కుటుంబం పట్ల ఆయన యొక్క దయ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బద్రీ మాస్టర్. బద్రీ మాస్టర్ అంటే ఈ మధ్య ఒక వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది మాస్టర్ది. ఎందుకంటే ఇప్పటి వరకు స్క్రీన్ మీద కనిపించే హీరోల స్టంట్స్ చూసి అబ్బా మా హీరో ఏం చేశాడు అనుకుంటాం, కానీ దాని వెనకుండి అలా రావటానికి 100కి 100% వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆఫ్ స్క్రీన్ హీరోస్ని చాలా మందిని మనం చూపించాము ఇప్పటికి కూడా. సో దానిలో భాగంగా బద్రీ మాస్టర్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. బద్రీ మాస్టర్ చేసిన స్టంట్స్ అన్నీ ఇన్ని కాదు. సో గాల్లో సుమోలు లేవాలన్నా, లారీలు లేవాలన్నా, హీరోని ఎలివేషన్ చేసి చూపించాలన్నా కానీ అదొక స్టంట్ మ్యాన్ మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి స్టంట్స్ ఎన్నో చేసినా పవన్ కళ్యాణ్ గారు కూడా డేర్ అండ్ డెవిల్ స్టంట్ చేసే
ఏకైక స్టంట్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే తెలుగు ఇండస్ట్రీ కాదు, మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీలో ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ బద్రీ మాస్టర్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కాబట్టి సో బద్రీ గారు చాలా ఇయర్స్ తర్వాత మనకి ఆయన స్టంట్స్ రూపంలో ఒకసారి ఇక్కడ కూడా చేసి చూపిస్తారనమాట. సో బద్రీ మాస్టర్, సో థ్యాంక్ యూ సో మచ్. సో కరెక్ట్గా మీకు కూడా ఇప్పుడు యూనియన్ స్ట్రైక్, అవును సో నాకు దొరికేశారు లక్కీగా. లేకపోతే 365 days షూటింగ్. సో ఆల్మోస్ట్ 25 years పైన అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 28 దాదాపు 250 నుంచి 300 చిత్రాలు, ఎన్నో సినిమాలు, ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది ఫైట్ మాస్టర్స్, అంతకుమించి ఎంతోమంది హీరోస్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒక్కొక్క ఫైట్ చూస్తున్నప్పుడు, ఒక్కొక్క స్టంట్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చే ఒక మాస్టర్ మీరు. ఏమనిపిస్తుంది ఈ జర్నీ చూసినప్పుడు మాస్టర్? అసలుకి ఫస్ట్ సుమన్ టీవీకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఓ పెద్ద ఛానల్తో ఇంటర్వ్యూ మాట్లాడటం, మీరు పిలవటం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ రోషన్ గారు. ఫాలో అవుతుంటారా? తప్పకుండా. మాకు కూడా ఖాళీ దొరకడం కూడా నా అదృష్టం. ఎందుకంటే యూనియన్ స్ట్రైక్ జరుగుతుంది కనుక మీరు ఫోన్ చేయడం, రావటం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. మీతో నేను ఈరోజు ఈ యొక్క పాలు పంచుకోవడం. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఇప్పుడు ఓన్లీ స్క్రీన్ మీద మాస్టర్ మీ విశ్వరూపం స్క్రీన్ ఓన్లీ స్క్రీన్ మీదే. ఓకే, బయట నేను కారు తోలే ఏ పని చేసినా ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో అంత స్మూత్ గానీ, బయట కారు వచ్చి ఓ నా డ్రైవింగ్ వచ్చాని తోలటాలు, నేను ఇంకా స్లో ఉంటాను, వెనకాల నేను స్లో ఉన్నానని వెనకాల పడుతుందా నేను తిట్లు తింటుంటాను. ఓకే, వెళ్ళు తొందరగా వెళ్ళు అని చెప్పి అంటుంటారు నన్ను. అంత స్లో డ్రైవింగ్ అంతా. ఓకే, బయట షూటింగ్ లో మట్టుగా మాస్టర్ ఏం చెప్తే అది చేస్తుంటారు. సో రియల్ లైఫ్ కి ఫుల్ చాలా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్. ఓకే, సో చాలా సెన్సిటివ్, మృదు స్వభావి. కానీ మీ వీడియో నాకు బాగా నచ్చింది. మీరు బోలా శంకర్లో ఒక సీక్వెన్స్ చేసినప్పుడు ఒక రెమ్యూనరేషన్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు ఆ చెక్ ఇచ్చారు కదా. ఆ చెక్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చెప్పిన మంచి మంచి పదాలు కొన్ని ఉంటాయి, అవి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే ఒక స్టంట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పార్టీకి విరాళం ఇచ్చి మేము కూడా మీతో పాటు ఉన్నాం, మీరు నా లైఫ్లో మీరు లేకపోతే నా లైఫే లేదు, అది చూసారా మీ ఇద్దరి మధ్య ప్రేమ? అది సూపర్ మాస్టర్ అసలుకి. ఎందుకంటే ఆయన మనసుకు మనం గొప్పగా నేను మెచ్చుకోవాలి. 28 సంవత్సరాల కిందట ఆయన చిన్న ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి ఆయన పెద్ద ఎంత మైండ్ ఉండి ఎంత పెద్ద ఆయన కాదు కదా. ఓకే, అప్పుడు అంత మామూలుగా ఉండదు. అప్పుడు నేనేమనుకున్నాను, చిరంజీవి గారు తమ్ముడా అనుకుండేవాడిని పవన్ సార్ని చూసి. నేను అప్పుడు ఆయనతో ఉండేటప్పుడు ఓకే, ఒక ఫోటో దిగాలన్నా కూడా అన్నయ్య చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము, వాళ్ళ తమ్ముడితో ఫోటో దిగుతాం అనేవారు. అలాగే నేను పవన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా అన్నయ్య ఫ్యాన్స్ వచ్చారు మీతో ఫోటో దిగుతారంటున్నారు ఆ టైంలో. అంటే అలా ఉన్న వ్యక్తి ఒక మనిషిని ఆయన, అంటే ఆ స్టేజ్ ఉండేది అప్పుడు పవన్ సార్ది, ఇప్పుడు వేరే అనుకోండి. అలా ఉండే వ్యక్తి నా కోసం ఒక మనిషికి సాయం చేయాలనే ఆలోచన అనేది చాలా గొప్ప మా వ్యక్తి. అది ఆ రోజు కానీ ఆయన నాకు రాజు మాస్టర్ గారు, మా గురువు గారు స్టంట్ మాస్టర్ రాజు మాస్టర్ గారికి ఆయన పరిచయం చేశారు. మాస్టర్ ఈయన బద్రి ఇలా స్టంట్ మ్యాన్ కార్డు ఇప్పించండి అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పగలిగారు. చెప్పడంతో ఆ మాస్టరు నాకు ఆ రోజు కార్డు ఇప్పించారు. నేను పవన్ సార్కి పరిచయం అవడం కారణం సత్యానందన్ గారు. ఓకే, వైజాగ్. ఓకే, ఆయన దగ్గర కదా ఈయన కూడా ట్రైనింగ్ వచ్చింది. షూటింగ్కే కాదు, దానికి యాక్టింగ్ కూడా మేము పవన్ సారు, సత్యానందన్ గారు ముగ్గురు మేము తిరిగేటోళ్ళం. ఆయన పవన్ సార్ దగ్గర ఉండేటోడు నేను. అప్పుడు నాకు సత్యానంద్ గారు పరిచయం చేసి ఇలా స్టంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది, ఇలా కార్డు ఇప్పించండి బాబు అంటే, అప్పుడు రాజు మాస్టర్ గారికి పరిచయం చేసి ఆయన ఆ రోజు నాకు ఆ ఇంట్రెస్ట్గా చెప్పబట్టి ఈరోజు నేను ఇండస్ట్రీలోని రాజు మాస్టర్ గారు నాకు కార్డు ఇప్పబట్టి ఈరోజు నేను ఇంత పేరు ఇంత ఇది వచ్చిందంటే అది పవన్ సార్ దయాది. ఓకే, అంటే పవన్ గారికి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఉంది ఉన్నది. ఆ ఉండబట్టి ఈరోజు నేను ఇంత అయ్యాను, ఇంత వాడిని అయ్యాను. మరి ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక సీఎం అవ్వాలనుకుంటున్నారు, ప్రజలకి ఏదో మంచి పని చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు నా సాయం ఏం చేయాలని నేను ఆలోచించాను. నేను అంత పెద్దగా నేనేం చేయలేను,
సరే నా సాయం నేను చేద్దాం, నాకు ఆయన సాయం చేశారు, ఎంత పేరు సంపాదించాను, నాలాగా ఎంతోమంది ఆయనలాగా సాయం పొందాలి, ఆయన కానీ ఒక అనుకుని సాధించాడంటే ఆయన దగ్గర సాయం పొందుతారు చాలామంది అని చెప్పి నేనేం చేశా, ఒక కార్ స్టంట్ చేసి దానికి 50,000 ఇచ్చారు. ఆ 50,000 నేను పవన్ సార్కి ఇస్తే ఎలా ఉంటుంది, నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాగుపడతారు కదా, ఆయన సాయం చేస్తారు ఎంతోమందికి అని చెప్పి నేను ఆలోచన వచ్చి కార్ స్టంట్ చేసి 50,000 షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు వస్తాదు భగత్ సింగ్, నేను కూడా షూటింగ్లో ఉన్నా. సార్ ఇలాగా నేను కార్ స్టంట్ చేశాను, మీకు డొనేషన్ ఇస్తున్నాను సార్, ఒక 50,000 అన్నాను. అంతే చూసి నవ్వాడు. 50,000 ఏందని, నేను ఒక కార్ స్టంట్ చేసి ఇస్తున్నాను సార్ మీకు అన్న. అనగానే నవ్వారు. నవ్విన తర్వాత నేను ఆయన హరీష్ భాయ్ అన్న, సార్ ఇలాగ మరి 50,000 చెక్ తీసుకొస్తున్నాను అన్న. అంటే తీసుకురమ్మన్నారు. వెళ్ళాను నేను క్యారవాన్ దగ్గరికి వెళ్ళేసరికి హరీష్ భాయ్ అన్నారు, బద్రన్న సార్ రేపు తీసుకురమ్మన్నారు అనగానే ఆ చెక్ తీసుకొని వచ్చాను. పవన్ సార్ అడిగారండి, ఏం బద్రీ అంటే, లేదు రేపు రమ్మని చెప్పు. లేదు రమ్మని చెప్పి అంటే మళ్ళీ ఆ గన్మ్యాన్ వచ్చి సార్ పిలుస్తున్నారని నేను వెళ్ళి పిలిపించారు. మాట్లాడాను, బద్రీ రేపు నేను తీసుకుంటా చెక్కు, ఈరోజు మనం మీడియాని పెట్టి తీసుకుంటాలే అని చెప్పి మళ్ళీ నాకు చెప్పి ఆయన పంపించారు. మరుసటి షూటింగ్ అయింది. చాలా షెడ్యూలు టైట్. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్లో ఉన్నారు. ఈయన వెళ్ళిపోవాలి, షూటింగ్ చేస్తారో లేదో కూడా తెలియదు, అంత టైట్లో ఉన్నారు ఆయన. ఈయన చెక్ తీసుకోవడానికి ఉంటారా అని మా మాస్టర్లు అందరూ డౌట్ పడ్డారు. కానీ వెనకాల బ్యానర్ పెట్టి ఆ మీడియాని పెట్టి నాకు ఆ చెక్ తీసుకొని నా కోసం అంతసేపు మాట్లాడారంటే అది మామూలు విషయం కాదు. నేను అంతే 50,000 ఇచ్చాను. అదే చెప్తున్నా, కోట్లు పంచారు. 50,000 ఇంపార్టెంట్ కదా అక్కడ, మీకు ఇవ్వాలన్న ఒక మంచి మనసు ఆయనకు నచ్చింది ఫస్ట్, అంతే కదా. ఇప్పుడు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి మీరు చూసారు. సత్యానంద్ గారి దగ్గరికి ట్రైనింగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు సత్యానంద్ గారు మీకు రిలేటివ్స్ కదా. అవును సార్. ఓకే. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసారు. అసలు నేనేమన్నానంటే, నా మనసు కంటే ఆయన మనసు గొప్పది, ఆయన గొప్ప మనసు కనుక ఇంత వాడిని అయ్యాను. ఆయన ఆ మనసు ఇంకా పెద్దగా ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను అంతే. ఓకే. అది భగవంతుడి దయ వల్ల అది ఇప్పుడు సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఇప్పుడు నేను కలిసాక బద్రీ నీకు ఏం కావాలి అంటే, నేను ఈ ఛానల్ దారు కూడా చెప్తున్నాను, నేను ఒకటే ఆయన్ని అడుగుతాను, ఇద్దరిని అడుగుతా, పవన్ సార్ని అడుగుతా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, ఇద్దరు సీఎంలను అడుగుతా. ఏం అడుగుతానంటే, ఇప్పుడు మన సిటీలో ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అంబులెన్స్ వెనకాల హార్న్ కొడుతుంటే వీళ్ళందరూ కలిపి అంబులెన్స్ సైడ్ ఎటు ఇవ్వాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్, ప్రతి ఒక్కరూ అంబులెన్స్కి సైడ్ ఇవ్వాలని మనస్తత్వంతో ఉంటున్నారు. కానీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. నేననేది ఏంటంటే, ఒక రూల్ అనేది పెట్టాలి. అంబులెన్స్ సైరన్ వినగానే అంబులెన్స్ రైట్ ఉండాలి, వెహికల్స్ అన్ని లెఫ్ట్కి జరుగుతుండాలి. ఎనీ ట్రాఫిక్లో కూడా అంబులెన్స్ ఎక్కడ లాక్ అవ్వకుండా వెళ్ళిపోతుందని నా నమ్మకం గట్టిగా ఉంది. అది నేను చెప్తే కాదు, గవర్నమెంట్లో పవన్ సార్, నాకు అడిగితే ఆయనకి నేను అడుగుతా, ఇది పవన్ సార్ ఒక ఆర్డర్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఇస్తే అది మంచి జరుగుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను. అవును, చూస్తున్నాం మనం కూడా, ట్రాఫిక్ ఎక్కువైపోయి బాగా. ట్రాఫిక్ లో ఒకసారి మీరు ఆలోచించండి. అవును, అంబులెన్స్ వస్తుంది, మనకు కూడా తెలియదు అది లెఫ్ట్ కి వస్తుందా రైట్ కి వెళ్తుందా. ప్రతి ఒక్కరికి కూడా అరే అంబులెన్స్ మనం సైడ్ ఇవ్వాలంటాం, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, వాళ్ళు లాక్ అవుతాడు, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, లాక్ అవుతాడు. అది కాదు, ఒకే మైండ్, లెఫ్ట్, ఆ అంబులెన్స్ సైరన్ వచ్చింది, లెఫ్ట్, అందరూ లెఫ్ట్, అందరు జరిగితే రైట్ సైడ్ నుంచి ఈ అంబులెన్స్ రైట్ సైడే ఉండాలి అనుకున్న చోటికి తొందరగా వెళ్తారని నా గట్టి నమ్మకం. ఓకే, సూపర్ మాస్టర్. మీ ఛానల్ ద్వారా ఇది కూడా నలుగురు తెలిసి ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసి అంబులెన్స్కి ఈ విధంగా ప్లేస్ ఇస్తారని నేను మీ ఛానల్ ద్వారా సూపర్. ఇప్పుడు అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రకరకాలుగా చెప్తారు ఆయన గురించి. బట్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని చూశారు కాబట్టి, అసలు ఎలా ఉండేవాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు, పెద్దవాళ్ళ పట్ల కావచ్చు, చాలా సిగ్గుని విన్నాను. ఎందుకంటే ఒక షూటింగ్ లో కూడా నేను షూటింగ్ చేయను, జనం ఎక్కువ ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారంట ఆయన. ఆయన మనస్తత్వం అప్పటికి ఇప్పుడు అలాగే ఉంది, మనస్తత్వం ఏం మారలేదు.
ఆ సిగ్గు అదే ఉంటుంది. ఉమ్. ఇప్పుడు కూడా చూసారు కదా, ఏదో దీంట్లో ఒక అమ్మాయి ఏదో వచ్చి ఫోటో ఇవ్వాలంటే ఎంత సిగ్గుపడిపోతున్నారు. ఓకే. ఆయన అంతే మనస్తత్వం. ఓకే. సో వ్యక్తిగతంగా అది గోల్డెన్ హార్ట్. ఏం మారలేదు అది మనస్తత్వం అయితే. Very సూపర్. మంచి. ఇప్పుడు మీరు ప్రాపర్ అంతా వైజాగ్ మాస్టర్? వైజాగ్ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళతేరు. ఓకే. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను చదువుకోలేదు అస్సలుకి. నాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఆ, దూరం అయ్యారు. ఆ, ఒక అన్నయ్య వాళ్ళ ఇంటికాడ బతుకుతూ ఆ, కార్పెంటర్ వర్క్ చేస్తూ ఆ, కార్ డ్రైవింగ్ చేస్తూ ఆ. వీళ్ళు పవన్ సార్ పరిచయం బట్టి ఈ ఫీల్డ్కి నాకు వచ్చాను. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. వచ్చాను. ఓకే. లేకపోతే నాకు ఇంకా అక్కడే వైజాగ్లోనే ఉండేటోడు. ఉమ్. ఏ కార్పెంటర్ వర్కో ఏ కార్ డ్రైవింగో చేసుకొని బతికేటోడు. అసలు ఏం చదువుకోవాలా? చదువుకోవాలి సంతకం కూడా రాదా మీకు? వస్తుంది. అదొకటి అంటే నేర్చుకున్నా. ఒకటో తరగతి చదివాను. ఆ, చదువుకొని ఒకటో తరగతి చదివాను. మరి నా జాతకం మారిపోయి ఇలాగా బయటకు వచ్చాను. ఓకే. కానీ ఆల్మోస్ట్ ఒక 250, 300 సినిమాల దాకా చేసి ఉంటారు కదా స్టంట్ మ్యాన్ గా. చేశాను. ఇంత పెద్ద స్టంట్ మ్యాన్ ఎలాంటి డేర్ అండ్ డెవిల్ అని పవన్ కళ్యాణ్ గారు కూడా వాడారు. ఎలాంటి రిస్కీ షాట్ అయినా స్టంట్ అయినా బద్రీని పిలవండి అనే హీరోస్ ఇప్పటికి కూడా. అవును. అలాంటిది ఎందుకని మీరు ఒక పెద్ద మాస్టర్ అవ్వకుండా మాస్టర్ల దగ్గరే అలా ఉండిపోయారు? అంటే ఏదైనా రీజన్ ఉందా మాస్టర్? రీజన్ ఉన్నది. వాళ్ళు అంటే మనం పనిచేసేటప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా మాస్టర్స్ అనేది చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఏదైనా వేరే విధంగా ఉంటే నేను మాస్టర్ అయిపోతా వీళ్ళు దేరింది నేను పని చేయటం అనేటట్టుగా అనిపిస్తుంది. ఓకే. కానీ నేను మాస్టర్లు వచ్చిన దగ్గర నుంచి ఒక ఫైటరు ఒక వర్కరు అని ఎప్పుడు వాళ్ళు అలా చూడలేదు. వాళ్ళ పిల్లల్లాగే నన్ననే కాదు ప్రతి ఫైటర్ని వాళ్ళు వాళ్ళ మనుషుల్లాగా వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మనుషుల్లా చూస్తారు తప్ప. ఎందుకంటే వాళ్ళు కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, కష్టంలో నుంచి వచ్చారు. దాంట్లో నేను ఇది అయిపోయాను. రామలక్ష్మణ్ మాస్టర్ కదా మీ గురువుసు? అంటే గురువులు అంటే మాస్టర్లో గురువుల లెక్కే నాకు. రాజు మాస్టర్ గారు మా గురువు. రామలక్ష్మణ్ కూడా రాజు మాస్టర్లే గురువు. ఇప్పుడు నాకు వాళ్ళు గురువుల లెక్కే. ఇప్పుడు అప్పుడు నేను చేస్తున్నాను వర్క్ అంటే నా గురువు లెక్కే వాళ్ళు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళ దగ్గర? 15 years నుంచి ఉన్నారు. 15. ఇప్పుడు వరకు కూడా మాకు గొడవలు లేవు, ఒక మనస్తత్వాలు లేవు. ఓకే. ఇప్పుడు ఎలాగైతే నేను స్టార్టింగ్ లో వచ్చానో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు కూడా అలాగే అంటారు. వాళ్ళు ఏమంటారు, మేము రామలక్ష్మణులు మా వెనకాల హనుమంతుడు ఓకే అనే మాట ఎప్పుడు అంటుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంటది. ఏ ఫంక్షన్ అయినా కూడా నన్ను తీసుకొని వెళ్తారు. నన్నే కాదు ఆల్ ఫైటర్స్ని, వాళ్ళు ఎంతమంది ఫైటర్లు ఉన్నారు అంతమంది ఫైటర్లు ఆ ఫంక్షన్ దగ్గర తీసుకెళ్ళటం, మాట్లాడిపించడం అవన్నీ జరుగుతుంది. మరి ఇంత జరిగాక నాకు ఎందుకు ఇంతకంటే పేరు సంపాదించేది ఏముంది? దానితో ఆర్థికంగా కూడా బాగానే ఆదుకోవటం. కరోనా టైంలో వాళ్ళందరు ఫైటర్లకి హెల్ప్ చేశారు. ఓకే. కరోనా టైంలో అలాగే ఏదైనా ఆపుతుంటే వాళ్ళు ఆదుకోవటం మంచిగానే మాకు అంతా చూసుకుంటున్నారు. ఓకే. ఆ మాస్టర్స్ వల్ల ఎంతమంది హీరోలు పరిచయం అవటాలు. ఇప్పుడు నేను బన్నీ సార్ ఉన్నారు, బన్నీ గారితో అంత పరిచయం అయ్యానంటే మాస్టర్సే కదా. చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారితో నేను ఇంత పరిచయం అయ్యి మాట్లాడాలంటే మాస్టర్సే కదా. సో మీకు ఇండస్ట్రీలో మీకంటూ ఒక సపరేట్ అది ఏర్పరచుకున్నారు. ఒక డైరెక్టర్స్ కానీ ఒక హీరోస్ కానీ నేను ఇప్పుడు బద్రి అని పిలగలుగుతున్నారంటే అది మాస్టర్స్ దయ వల్ల. మాస్టర్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి సినిమాలో ఆ హీరోకి ఒకటి రెండు సీన్లలో మీరు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు, ఫైట్లు కూడా చేస్తుంటారు. కానీ భగవంతుడు నాకేంటంటే చదువు లేకపోయినా, మాస్టర్లు కూడా చదువు లేకపోయినా, ఈ రోజు ఇండస్ట్రీలో ఎంత పెద్ద మాస్టర్లు, అవును, భగవంతుడు నాకు చదువు లేకపోయినా కూడా ఏ స్పెషల్ వర్క్, ఏ జంపులైనా, ఏ రోప్ వర్క్ అయినా, ఎనీ టెక్నిక్ వర్క్ ఏదైనా సరే వాళ్ళు బాంబాయి నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా తగ్గేది లేదు. మొన్న ప్రభాస్ గారిది రాజేసాబ్ దాంట్లో ఒక 100 మంది రోప్ షాట్ చేయాలి, ఒక్కరికి చిన్న దెబ్బ తగలకుండా అవలేలుగా చేసి పెట్టాము. సూపర్. అటువంటి స్పెషల్ వర్క్లో నేను ఎన్నో 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 చేసాం, ఒకటేనే కాదు. సో మాస్టర్ చేసిన కొన్ని రిస్కీ షాట్లు మన 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 వరకు వస్తే రిస్కీ షాట్లు, ఆయన వరకు వస్తే ఇష్టపడి ఆయన చేసిన షాట్లను అవి కొన్ని మనం చూద్దాం. చూసిన తర్వాత మీరే ఈయన ఇవి చేసింది అని ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా అనుకుంటారు. సో సుబ్బు ఒకసారి ప్లే చేయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా వెహికల్స్ తోటి ఎలాంటి డేర్ డెవిల్ స్టంట్స్ చేయాలన్నది బద్రి గారికి సాధ్యం. సో బద్రి గారు నాకు నేను సినిమాలో రాకముందు నుంచి, నేను వైజాగ్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి నాకు పరిచయం.
అనంతపురంలో భారీ గుర్తింపు బద్రి మా సినిమాలో అన్ని రకాల రిస్కులు తీసుకునేది అబ్బాయి. మా ఈ బండి షాట్లు, తిరిగే షాట్లు, పడే షాట్లు చేసేది ఇతను బద్రి. బద్రి, గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు నీకు సంపూర్ణ ఆయుష్ ఇవ్వాలి. నువ్వు ఎంత రిస్కులు చేస్తున్నా, ఏం చేస్తున్నా, భగవంతుడు అన్ని విధాలా నీకు కాపాడతాడు. ఆయన కాపాడటం అనేది మనకి ముఖ్యం. ఆ తర్వాతే ఈ యొక్క హార్డ్నెస్ గానీ, ఈ సేఫ్టీ ఇవన్నీ కూడా ఆ భగవంతుడి దయ నీకు ఎప్పుడూ ఉండాలని ఉంటుందని, నీ కుటుంబం పట్ల ఆయన యొక్క దయ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. బద్రి లాంటి వాళ్ళు నాకు ప్రాపర్గా సేఫ్టీ అని చూస్తుంటారు. రామలక్ష్మణ్తో పాటు ఇప్పుడే చేస్తా. సారీ బద్రి, ఇప్పుడే చూశాను నిన్ను. ఇతను ఎంత అంటే ఆర్టిస్టులని ప్రికాషన్ విషయంలో చెప్పడం కానీ, చిన్న వైర్ తేడా కానీ మొత్తం చూసి చెప్తాడు నాకు. అంటే ఇప్పుడు జంప్ చేసే ముందు కూడా టెక్నిక్తో సహా చిన్న 1 సెకండ్ టెక్నిక్, అది మామూలు విషయం కాదు. అది ఆ ప్రాపర్గా వస్తుంది, ఆ ప్రాపర్గా ల్యాండ్ అవుతున్నాం, దానికి కారణం బద్రి. శుభ మాస్టర్, నిజంగా థ్యాంక్ యూ అండి రోషన్ గారు. నాకు కళ్ళని నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే నేనే చేశానా. నాకు ఒక్కసారి మళ్ళీ అంతా మీరు రిపీట్ చేసి చూపిస్తే నేను పబ్లిక్గా చూసేటట్టుగా నిజంగా నాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి. నిజంగా గ్రేట్ మాస్టర్. నిజంగా ఆ స్టంట్స్ వస్తుంటే గూస్ బంప్స్ మాస్టర్. మనిషి అనేవాడు ఎవడన్నా చేస్తారు అసలు. నిజంగా అవి మీకు సినిమా పట్ల ఎంత ఫ్యాషన్ ఉందో అర్థమవుతుంది మాస్టర్. నిజంగా సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందో ఒక మనిషిని, ఎంతవరకైనా కానీ మనం చెయ్యొచ్చు అనే దానికి నిదర్శనం. మనం అనుకుంటాం కానీ మా హీరో ఆ స్టంట్ చేశాడు, ఈ స్టంట్ చేశాడని. ఆ స్టంట్లు వెనుకుంది ఈయన. ఇంత రిస్క్ షాట్లు, కొంచెం తేడా వస్తే మనిషి అనేవాడు ఉండడు మాస్టర్ భూమి మీద. మొన్న మరి అదే కదా, అదే రాజేంద్ర మాస్టర్ చనిపోయారు. చెన్నై ఫైటర్ రాజా సేమ్ ఇలా చేస్తూ దాంట్లోనే చనిపోయారు ఆయన. ఈ భగవంతుడి దయా ఈరోజు ఇలా ఉన్నామంటే అంతా నాకంతా కొంత సపోర్టింగ్స్ అంతా ఉన్నాయి. సపోర్ట్ ఏముంది మాస్టర్, సపోర్ట్ అంటే గైడెన్స్ కూడా ఉన్నది. నాకు స్టంట్లకి సేఫ్టీలు కూడా పనిచేస్తాయి మాస్టర్ చెప్పాలంటే. చేసాయి కొన్ని చేసాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు అన్ని మీరు ఎలా అయితే చూపించారో చిరంజీవి గారు అవి చూసి నాకు కొంచెం ఆ సేఫ్టీ అది ఇవ్వబట్టి నేను
బయటకు వచ్చానని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఓకే. కానీ ఇంట్లో ఎప్పుడు వైఫ్ గానీ పిల్లలు గానీ డాడీ వద్దు ఇంత రిస్క్ మా కోసం, ఏదన్నా అయితే మేము తట్టుకోలేము చెప్తారు. ఈయన అంటే పరిస్థితులు బట్టి ఇప్పుడంటే ఓకే వింటాను, అప్పుడు నేను వచ్చే పనిలో మనం కష్టపడాలి, భార్య పిల్లలు పోషించుకోవాలి, ఏది చేయనంటే డబ్బులు ఎలా వస్తాయి ఓకే కదా. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అంత కష్టపడబట్టి ఈ రోజు ఉన్నా. ఓకే. వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. మొన్న చిరంజీవి గారు చెప్పినంత వరకు కూడా ఎవరికి ఇష్టం లేదు. ఆయన ఫోన్ చేసి చెప్పి ఇంకా వద్దు బద్రి, ఎంత చేయాలో అంత చేసావు నువ్వు, ఇంక నువ్వు చేయొద్దు జంపులు, చేసేవాళ్ళు ఉంటే ఇంక ఎంకరేజ్ చేయి, ఇంకేం చేయాలి చెప్పు, ఎన్ని చేయాలి అన్నీ చేసావు అని చెప్పగానే మా మిస్సెస్ కూడా చిరంజీవి గారితో మాట్లాడి మీరు దేవుడిలాగా మాకు ఫోన్ చేసి ఆయన చెప్తున్నారు సార్, మాకు చాలా సంతోషంగా ఉందని మా మిస్సెస్ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి గారికి. ఓకే. ఆయన కూడా మనకు అంత సపోర్ట్ చేసి అంత చేశారు. ఎంత మీ ఏజ్ ఎంత? నాది 55. 55 సంవత్సరాలు ఇలాంటి రిస్కీ షాట్లు చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా చేసాం. అఖండ 2 బాలకృష్ణ గారిది కూడా ఒక జీప్ జంప్ చేశాను. అందుకని అప్పటి నుంచి చేయట్లేదు, కొంచెం తగ్గించారు. అప్పటి నుంచి అని కాదు, మొన్నే జరిగింది రీసెంట్గా. ఓకే. అది చెప్పడం మనకి స్ట్రైక్ రావటం ఈ షూటింగ్ లో. ఓకే మాస్టర్, ఇన్ని రిస్కీ షాట్లు చేశారు, కార్లలో రేసుగుర్రం కావచ్చు, లేకపోతే సర్కార్ వైపాట, అది అదొకటి సర్కార్ వైపాట, అంటే ఈ సినిమా ఆ సినిమా ఏం లేదు, పుష్ప. ప్రతి సినిమాకి ఆ పుష్ప లారీ సీన్ అయితే అసలుకి ఫీజులు ఎగిరిపోయినాయి థియేటర్లో అందరికి. దాని లోపల అసలు మనుషులు ఉంటారా లేకపోతే రూపాయలు పెట్టి లాగుతారా అనే డౌట్లు కూడా ఉంటాయి. ఏ సినిమా అప్పుడు బాగా మీకు చాలా అంటే అమ్మో మనం చేయలేమేమో, ఇంత రిస్కీగా ఉంది షార్ట్ అనిపించిన సినిమాలు ఉంటాయి కదా మీకు? చేయలేము అనేది ఏం లేదు, అన్ని చేశాను, కానీ ఆ చేసేటప్పుడే కొన్ని రిస్క్లు ఎదురయ్యాయి నాకు. రేస్ గుర్రం, ఓకే, అది చాలా పెద్ద బోర్డు, ఆ పోస్టర్ లో నుంచి వెళ్ళాను కదా, వెళ్ళి హైట్ లో నుంచి అనేది అంటే సాకప్స్ ఉండవు అది లారీలకి, కమాన్ కట్లయి, కొట్టే నడుము అదంతా కదిలింది, నాకు ప్రాబ్లం అయింది కొంచెం. దేవుడు మళ్ళీ ఓకే అయిపోయింది. పల్టీ కొట్టింది అది బండి, లారీ అదో డేంజర్ అయింది. ఇంకో ఇది అదే, ఇది పుష్ప కదా, ఇది పుష్ప, ఇది డేంజర్. పల్టీ కొట్టింది కదా ఫ్రంట్ కి, ఓన్లీ అది హెడ్ మాత్రమే ఉంటుంది లారీకి. అది వెనకాల కూడా పెద్ద బండ ఉన్నది, కట్టాను దానికి బ్యాలెన్స్, ఇంకా ఆ రాయి కూడా ఊసిపోయినా కూడా చాలా డేంజర్ అయ్యేది. ఓకే, అంత సేఫ్ గానే భగవంతుడి దయ వల్ల మనం అంతా బయటకు వచ్చాం. లారీల్లో అదొకటి డేంజర్. సర్కార్ పాట ఒకటి ఫైర్ తో వచ్చిన లారీ, ఫైర్ తో వచ్చిన లారీ, అది ఫుల్గా అంటే మాకు ఫైర్ ఇంజిన్ ఉండాలి. 5 అయిపోతుంది, టైం అయిపోతుంది. ఈ షాట్ తీయకపోతే ఆ రోజుతో మళ్ళీ 2వ రోజు షాట్ పెట్టాలి. అందుకని చెప్పి ఎలాగైనా చేయాలని చెప్పి వాళ్ళకి నేనేం చెప్పాను, ఆ గోన్ పట్టాలేసి దాని మీద సొల్యూషన్ రాయండి, తర్వాత సీజీ లేని అన్నారు. ఈ టైం అయిపోతుంది, ఆ సీజీ అయినా ఏం చేశారు, లేదు గడ్డి కూడా కొంచెం కాలాలి అని అన్నారు. అయితే మాకు ఎవరికి మాస్టర్కి ఎవరికి తెలియకుండా కొంచెం డీల్ అయ్యారంటే ఆ డీజిల్ మొత్తం వేసాడు. అది మాకు తెలియదు ఎవరికి, అది డీజిల్ పోసేది మాకు తెలియదు కదా. నేను లారీ తీసుకొని వెళ్ళిపోయాను, అంటించారు. అది చిన్న మంట వస్తుంది అనుకునేసరి మొత్తం పైకి లేచిపోయింది మంట, ఫుల్ మంటలు రావాలి. నేను అది ఆగిపోతే అవదు, ఇంకా రానిసరికి నేను వచ్చేసరికి ఆ మంటల్లోని ఆ బ్రేక్ వ్యాక్యూమ్ ఉంటుంది కదా, కాలిపోయింది. అది కాలిపోయి బండి అయిపోయింది అక్కడ మంటలో, అయిపోయింది అక్కడ. పక్కనే డోర్ తీసుకొని కిందకి దిగి మొత్తం గడ్డంతా బయటికి లాగి, అది ఒక్కటి చాలా రిస్క్ అది. ఓకే, దీంట్లో కానీ అది డీజిల్ ట్యాంకర్ ఉంటుంది కదా మాస్టర్, పేలిపోతే అందరూ ఫాస్ట్ గా అందరూ గడ్డంతా బయటికి లాగి దాన్ని అంతా చేసాం. వాటర్ లేదు కొంచెం, అలాంటిది మాకు ఆ టైం అయిపోతుంది అన్న దాంట్లో చేయవలసి దాంట్లో కొంచెం రిస్క్ పడ్డాం. ఇది ఒక దీంట్లో. ఓకే, తర్వాత ఇంకొక వైట్ సుమో ఒకటి వస్తుంది, ఇంకొకటి. అవును, ఇది ఈ సుమో. ఓకే ఓకే, ఇది ఉంది కదా, చాలా హైట్ వెళ్ళిపోయింది. ఇది బాలకృష్ణ గారిది సినిమా. అది చూడు చాలా హైట్, ఎంత హైట్ ఎగిరింది, అక్కడ నుంచి ఒక రోడ్డు మీద బొమ్మును పడి పైకి లేచింది. నా బెల్ట్ ఒకటి తెగిపోయింది, వెల్డింగ్లు ఇరిగిపోయి, వెల్డింగ్స్ కూడా చూడు చాలా హైట్. అదే అదే,
సుమో అంత హైట్ అనేది చాలా కష్టం. హోప్ అనమాట. టాప్ కింద పడి ఇదైంది, బెల్ట్ తెగిపోయి నేను ఒక పావుగంట వరకు కొన్ని నేను ఇందులో రిస్కుల్లో నుంచి, కానీ భగవంతుడి వల్ల ఏమి కాలేదు, అందులో నుంచి బయటకు వచ్చా. ఓకే, ఈ పుష్ప సీన్ చేయడానికి ఎంత టైం పట్టింది మాస్టర్ అసలుకి? పుష్పాది ఏం లేదు, అది మామూలు నార్మల్. పుష్పాది రిస్క్ ఏం లేదు. ఆ ట్రక్కుల్లో అది రేస్ గుర్రం ఒకటి, ఇది ఒకటి, ఇంకోటి బ్లాక్ బండి ఉంది, ఫైర్ ఒకటి వచ్చింది, ఇది ఒకటి. ఓకే, బాగి 2 బ్లాక్, ఇది హిందీ పిక్చర్, టైగర్ షరాఫ్ది. ఓకే, ఫుల్ రౌండ్ అయ్యి కింద పడి ఫైర్ వస్తుంది చూడు, అగో ఫైర్ చూసారా, అది దేవుడి దయ వల్ల ఫైర్ అంత వచ్చి ఆగిపోయింది. అది డైరెక్షన్ కూడా నీ ఈ డైరెక్షన్ లో ఉన్నాను కనుక బెల్ట్ లిప్పుకొని రాగలిగాం. అది వేరే డైరెక్షన్ లో పడ్డా మనకి ఏం చేయలేం కదా. ఫైర్ ఎక్కువ అయిపోయింది అనుకో, ఎవరు వస్తారు ఆ ఫైర్ దగ్గర ఆపన్నది. చూసా రన్నింగ్ లో వచ్చాక బండి ఫైర్ అయిపోయింది, అది చూసారా. అది ఈ డైరెక్షన్ లో ఉన్నాను కనుక సరిపోయింది. అదే టాప్ కింద ఉండి నా తలకాయ అక్కడ ఫైర్ దగ్గర ఉండి ఇది ఫైర్ ఎక్కువైపోయిందంటే ఏం చేయలేం. అదో రిస్క్ ఒకటి. ఈ రిస్కుల్లోనే నాకు జీవితంలో 4-5 రిస్కుల్లో నుంచి బయటపడ్డారు, కానీ ఏం కాలేదు. రిస్క్ వచ్చి అలా తప్పుకుంది. నా ఫైనల్ రిస్క్ ఏమో అది రెడ్ వెహికల్. ఇన్ని రిస్కీ షాట్లు చేస్తారు కదా బైకుల మీద, కార్ల మీద, లారీలలో, ఎప్పుడు బాడీకి నిజంగా ఎన్ని పంచెస్ అయి ఉంటాయి మాస్టర్? లేదు అసలుకి స్టిచ్చెస్ కూడా పడలేదా ఎక్కడ? ఏది ఇన్ని రిస్కులు చేసి నాకేం కాలేదు. కానీ స్టంట్లు ఫైట్లు చేసేటప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 చేసేటప్పుడు ఇక్కడ ఒకటి బైక్ ది స్టిచ్చెస్ పడ్డది. ఎన్ని పడ్డాయి? 12 స్టిచ్చెస్ పడ్డాయి ఇక్కడ. ఓకే, ఆ బైక్ తో కొట్టాడు వాడు ఫైట్ చేసేటప్పుడు. దానికి ముందు ఇంకొక సినిమాలో ఇక్కడ మా చేయికి అంతా, ఈ తలకి కొన్ని స్టిచ్చెస్ పడ్డాయి. ఓకే, చిన్న మేజర్ 12 కుట్లు చిన్నవి. ఇవన్నీ టెక్నికల్ వర్క్ ఇదంతా. ఓకే, కానీ హీరోస్ ఆ షాట్లు థియేటర్లో చూసినప్పుడు బిగ్ స్క్రీన్ మీద అప్రిషియేషన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. చాలా ఇప్పుడు రవితేజ గారు చూశారు కదా, అవును, వాళ్ళు చేయకుంటుంటే ఎలాగా. ఇప్పుడు చిరంజీవి గారు, నేనెవరో ఒక ఫైటర్, నా కోసం ఆయన ఫోన్ చేసి ఒక ఆలోచన అనేది మామూలు విషయం కాదు కదా. ఏం చెప్పారు ఆయన కాల్ చేసి? ఇలా జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు ఎన్ని చెయ్యాలి అన్ని చేసావు, ఇంకా చాలు బద్రి, హ్యాపీగా నువ్వు ఉండు, ఇంకా అన్నీ చేయొద్దు స్టంట్స్ అయ్యి అని ఫోన్ చేసి చెప్పారంటే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాగే రవితేజ గారు మన కోసం ఎంత ఘనంగా చెప్తున్నారు, ప్రతి పాయింట్ ఆలోచించి. అలాగే బన్నీ గారు, ఆయన కూడా ఒకసారి క్యారవన్లో నన్ను పిలిచి, బద్రి ఇలా నువ్వు ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చెందాలని పాపం ఆయన కూడా ఎంతో సజెషన్స్ ఇచ్చి, బన్నీ గారు కూడా. ఓకే, అలాగే ఒక్కొక్క హీరో అందరూ మనకంతా. సో బద్రి మాస్టర్ చేసిన ఇంకొన్ని స్టంట్స్ చూద్దాం. ఆయనకు కూడా నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కొంచెం రిస్క్ స్టంట్, అది కూడా చిరంజీవి గారు మరి కాల్ చేసి ఇలా చేయొద్దని చెప్పిన స్టంట్ అనమాట. ఒకసారి ఆ వీడియో ప్లే చేసి సుబ్బు. నమస్తే, మీ స్టంట్ మ్యాన్ బద్రి. హైదరాబాద్ స్టంట్ యూనియన్ మెంబర్షిప్ ఇప్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎన్నో జంపులు చేసుకొని ఎంతో పేరు సంపాదించానంటే కారణం కళ్యాణ్ బాబు గారు. థ్యాంక్ యూ బాబు. అలాగే ఈ జంపులన్నీ చూసి చిరంజీవి గారు నాకు ఫోన్ నెంబర్ తీసుకొని, బద్రి నువ్వు చేసే రిస్క్లన్నీ నాకు పంపించని చెప్పి ఆయన జంపులన్నీ ఆ సెల్ ఫోన్ లో చూసి, బద్రి నువ్వు చేసే ఈ జంపుల్లో సేఫ్టీ అనేది ఒకటి తక్కువ ఉన్నది అన్నారు. నాకు తెలియదు, అది అన్ని నేను కరెక్ట్ గానే తీసుకుంటున్నాను, కరెక్ట్ గానే చేస్తున్నాను అనుకున్నాను. పైపులు వెల్డింగ్లు చేయించుకుంటాను, ప్యాడింగ్లు పెట్టుకుంటాను, బెల్ట్లు పెట్టుకుంటాను, అన్ని పర్ఫెక్ట్ గానే పెట్టుకుంటాను. మెయిన్ నెక్ బెల్ట్ పెట్టుకున్నాను, కానీ అంత సేఫ్టీ లేదు. ఆయన చూశారు, ఆయన అమెరికా నుంచి నాకు ఒక నెక్ బెల్ట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే ఎందుకంటే ఎన్నో జంపులు చేశాను, ఆ జంపుల్లోని చిరంజీవి గారు తీసుకొచ్చి ఇచ్చే బెల్ట్ అనేది నాకు చాలా సేఫ్ అయింది. 3 months బ్యాక్ 2 జంపులు ఒకేసారి చేయవలసి వచ్చింది. ఆల్రెడీ బ్లాక్ స్కార్పియో ఒకసారి చేశాను, ఇమీడియట్లీ మళ్ళీ రెడ్ స్కార్పియో చేశాను. అది ఎగిరి మిక్స్ అయిపోయినట్టుగా అయిపోయి ఏమైందో వైబ్రేషన్ నాకు తెలియలేదు. మొన్న ఎలాగైతే చెన్నై ఫైటర్ రాజన్న కారులో నుంచి ఎలాగైతే తీసి బయట వచ్చి చనిపోయారో, సేమ్ నా పరిస్థితి కూడా అలాగే జరిగింది. అందులో నుంచి నేను బయటకు వచ్చి అలాగా చూడు ఎంతసేపు నేను బయట ఉన్నాను.
నాకు స్పృహలో లేను, ఆ విధంగా నేను బయట ఉన్నాను. తర్వాత నేను స్పృహలో నుంచి వచ్చాను. నాకు ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా నేను అందులోకి వెళ్ళిపోయాను అంటే కారణం ఈ నెక్క బెల్ట్ వల్లనే నేను నమ్ముతున్నాను. నేను సార్ థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారు, మీరు అంత సేఫ్టీ ఆలోచించి మాకు ఆ సేఫ్టీ ఇవ్వబట్టి నేను అందులో నుంచి బయటకు వచ్చానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే చెన్నై ఫైటర్ చనిపోవడం ఆ వీడియో మీరు చూసి నాకు ఫోన్ చేసి, బద్రి చూసావా అది ఇలా ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు కూడా చాలా జాగ్రత్త, ఇటువంటి ఇంకా చెయ్యొద్దు, మీ ఫైటర్స్ అందరికి కూడా చెప్పు, ఎందుకంటే నేను చెయ్యొద్దనే మీ వృత్తి కనుక మీరు చేస్తారు, కానీ మీరు మట్టుగా చాలా సేఫ్టీ తీసుకోవాలి, ఈ విధంగా సేఫ్టీ తీసుకొనే చెయ్యండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. చాలు కదా, నువ్వు లారీ జంపులు, కారు జంపులు ఎన్నెన్నో చేసావు, ఇంకా చాలు నీకు, ఇంకా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పు, మంచిగా సేఫ్టీ తీసుకొని వాళ్ళసిందా నువ్వు చేపించని చిరంజీవి గారు చెప్పారు మొన్న. థ్యాంక్ యూ సార్. మీరు మా కోసం అంత ఆలోచించి మీరు మాకు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. మా ఫ్యామిలీ కూడా అంతా హ్యాపీ అయ్యారు. తప్పకుండా సార్, మీరు చెప్పేది సేఫ్టీ అనేది చాలా 100% కరెక్ట్ సార్. ఎంత సేఫ్టీ తీసుకున్నా, ఎక్కడ దెబ్బ తగిలినా, ఇక్కడ చెయ్యరిగినా హాస్పిటల్కి వెళ్ళి కట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇది ఏమైనా జంక్షన్ ఏదైనా అయితే మట్టుగా ఏ హాస్పిటల్కి కాదు, అది సాగు తప్ప వేరేది ఏం లేదు. అటువంటి మంచి ఆ సేఫ్టీ నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్. అది ఏంటి మాస్టర్, అది ఒకే 2 సార్లు చేశారా? ఒకటే ఒక బ్లాక్ అంటే ఒకేసారి 2 చేయవలసి వచ్చింది ఆ మాస్టర్ కి. బ్లాక్ స్కార్పియో ఒకసారి చేశా, ఇంకో కొంచెం డిఫరెన్స్ చేయన్నా ఇది సేమ్ అయిపోతుంది అంటే ఇది వేరే చేశా, అది హెవీ అయిపోయి ఫుల్ పల్టీలు కొట్టి లోపలి పడిపోయారు మీరు. నాకు తెలియలేదు అది. బయటికి తీసుకొచ్చిన తర్వాత చూడు చాలా సేపుల తర్వాత క్లాప్స్ కొట్టారు వాళ్ళు. భయం వేసింది ఫస్ట్ టైం. భయం అంటే నాకు ఏమైంది కూడా తెలియదు. బయటకు వచ్చాక ఇలా చూస్తున్నాను నేను, ఏమైందంటే నువ్వేం మాట్లాడలేదన్న, అయ్యి బాబో అనుకొని అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాటలు స్పృహలో నుంచి బయటకు వచ్చాను. ఇది ఎప్పుడు రిలీజ్ చేశానంటే ఆ రాజాని చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత సేమ్ జరిగిందని చెప్పి అప్పుడు చిరంజీవి గారికి ఆ విషయం తెలీదు. ఈ విషయం ఇప్పుడు మొన్న నేను మీడియాలో పెట్టినాక ఆయన తెలిసి ఉండొచ్చేమో అని, ఆయన తెలియదు ఆయనకి. ఆయన ఎందుకు చనిపోయిండొచ్చు మాస్టర్? సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే సేఫ్టీ ఉన్నది, అది దాన్ని చెప్పలేం. ఆ వైబ్రేషన్ ఏముందో ఎక్కడ మళ్ళీ దెబ్బ తగలలేదు. ఇది మెడ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఏమైనా అది కానీ ఏమైనా అయిందన్నా కూడా చనిపోవచ్చు, చెప్పలేము. ఆయనకి ఎక్కడ బెల్ట్ ఓడలేదు, ఎక్కడ దెబ్బ తగలలేదు, ఏం లేదు, చనిపోయాడు. తర్వాత చెవంట బ్లడ్ వచ్చిందంట హాస్పిటల్లో, అంటే బలంగా దీనికి మెడకి దెబ్బ తగిలింది. చెవుల నుంచి బ్లడ్ వస్తే జంక్షన్ అంతా అయింది ఏదో. పెద్ద మాస్టర్ కదా ఆయన కూడా, నామే సీనియర్, మంచి వర్కరు. వాళ్ళని చూసి నేను చేసేటవాడిని వర్క్, అంటే నాకంటే ముందు వాళ్ళు చెన్నై వాళ్ళ తర్వాత మేము ఈ కార్ స్టంట్లు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ చెన్నై, వాళ్ళ తర్వాత మేము. ఇప్పుడు ఈరోజు అందరం చాలామంది జంపర్లు తయారయ్యి మంచి పేరు సంపాదించవచ్చు, కానీ ఫస్ట్ చెన్నై. మీ ఫస్ట్ స్టంట్ ఏంటిది? ఫస్ట్ స్టంట్ శ్రీహరి గారిది గురి. గురి సినిమాలో జంపింగ్ అందులో లేదు. ఇంకా నాకు చాలా జంపులు బయట ఉన్నాయి, ఇంక ఇందులో ఎడిటింగ్ చేయలేదు. మీ జంపులన్నీ పెడితే ఫస్ట్ జంప్ జీప్, అది మా గురువు గారు రాజ మాస్టర్ గారు ఇచ్చారు. అది శ్రీహరి గారు అప్పుడు అడిగారు, ఏమన్నారంటే మాస్టర్ రేపు జీప్ జంప్ ఉంది కదా, చెన్నై నుంచి వస్తున్నారా అని. చెన్నై నుంచి కాదరే, ఇగో బద్రిగాడు ఈడే లారీలు కార్లు అన్ని చేస్తాడని ఆయన అంత చెప్పడం అని చెప్పి, నాకు అక్కడ బెల్ట్లు ఏం లేవు, ఒక తాడలు కట్టారు మాస్టర్స్, 3 feet బోర్డు, ఎల్డింగ్ లేవు దానికి. ఫస్ట్ జంప్ నాది, చేసాను అది. దాని తర్వాత అమ్మో ఎంత సేఫ్టీ చేయాలి అని చెప్పి నెక్స్ట్ డేంజర్ సెకండ్, ఇద్దరం కలిపి బెంగళూరు ఫైటర్ నేను ఇద్దరం కలిపి ఒకేసారి 2 జంపులు. ఏం వేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి నాయి. ఎంత ఇస్తారు మాస్టర్ ఒక స్టంట్ చేస్తే ఇలాంటి రిస్క్ షాట్? ఈ పైసా వాల్యూ అనేది ఎంత ఇచ్చినా కూడా తక్కువే, కానీ మేమంతా చేసామని ఆ డబ్బా తీసుకోవడం ఏం లేదు. ఒక రీజనబుల్ 1 lakh వరకు నేను తీసుకున్నాను ఇలాంటి రిస్కీ షాట్. లారీకి 1 lakh, ఈ మిగతా అన్ని 70,000 50,000. అసలు ఇవి డైరెక్ట్ షాట్, ఇంకా డైరెక్ట్ షాట్, ట్రైల్ వేయటాలు అవన్నీ చేయడం, డెమో ఒకటి చేద్దాం, ఏముండదు. కరెక్ట్ కెమెరాలు పెట్టి, ఎందుకంటే అంతా ఇక అన్ని ఖర్చుతో కూడే కదా, ఆ బండి పనిచేయదు, టైము
దానికి ఎల్డింగ్లు, ఓకే స్టంట్ మ్యాన్ అమౌంట్, లక్షలతో కూడే పని ప్రొడ్యూసర్కి. Okay. ఇవన్నీ ట్రైల్ వేస్తే పాపం ఎక్కడ ఇది అవుతుంది కానీ అంత రిస్కీ షాట్లు చేసిన లక్షే. అంటే దానికి ఉండే రేట్ అది. అంటే ఇప్పుడు తీసుకుంటున్నారు 2 లక్షలు 3 లక్షలు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఓకే, హ్యాపీ సినిమాలో మన బన్నీ ఒక రిస్కీ షాట్ కోసం ఫీజు కట్టడానికి అట్లనే ఇవి కూడా ఇంకా చెప్పాలంటే అలానండి. ఇప్పుడు రేట్లు అంటే ఎక్స్ట్రా అంత పెరిగాయి కదా, అన్ని పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెరిగాయి కనుక ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నారు. అధికంగా ఓకేనా మాస్టర్, బాగా సెటిల్ అయ్యారా? ఇన్ని రిస్కులు తీసుకున్నారు కదా, సినిమా గురించి, ఫ్యామిలీ గురించి, మీ గురించి. ఓకే, హ్యాపీ హ్యాపీ. అంటే తృప్తి అనేది మనిషికి ఎవరికీ ఉండదు. ఇల్లు కొనుక్కున్నారా? ఇల్లు కొనుక్కున్నారు కదా హైదరాబాద్ లో. మనిషికి తృప్తి అనేది ఎవరికీ ఉండదు. నాకు ఈ స్టంట్ గా వచ్చి హ్యాపీగానే ఉన్నాను. కానీ ఇప్పుడు ఒక స్టంట్ చేయాలంటే మాస్టర్, డైరెక్టర్ వెహికల్ ఇలా వచ్చి నాకు ఇన్ని పల్టీలు కొట్టాలి లేకపోతే ఇలా లేవాలి అని చెప్తారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా ఏది ఆ ఫ్లోలో వచ్చేస్తే అది షార్ట్ అయినాక? మీరు స్టంట్ చేయకపోయినా కూడా మంచి పాయింట్ అడిగారు. మీరు చేయకపోయిన మంచి పాయింట్ అది. అది ఎవరు అడగరు, అది ఎవరికి తెలియదు. కరెక్ట్. అది ఆ ఇన్ని పల్టీలు కొడుతుందా ఏందనేది కాదు. ఓకే, ఒక మాస్టర్కి కావాలి ఇక్కడి నుంచి ఇలా పల్టీలు కొట్టి ఇక్కడ పడాలని. ఓకే, చేసే స్టంట్ మ్యాన్కి తెలియాలి వీడి ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఎంత ఎగురుతున్నాడు, ఎలా పడుతున్నాడు అన్నది వీడికి తెలియాలి, వీడి చెయ్యాలి. ఆ జడ్జిమెంట్ చెప్పాలి. ఓకే, ఆ చెప్పినోడే స్టంట్ మ్యాన్. ఏదో బెల్ట్లు కట్టుకోను ఎగిరిపోయి ఎక్కడో కెమెరాల మీద పడిపోయి ఎక్కడో, అది కాదు స్టంట్. అది చాలా తప్పు. అది ఆ జడ్జిమెంట్ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు వరకు మనం వేసిన మెజర్మెంట్ ఒక కర్ర తీసుకొని చూపిస్తా, ఇగో ఈ హైట్ వెళ్తా, ఇలా తిరిగి ఇక్కడ పడతా, ఇక్కడ పడి ఇంత రోల్ అవుతాను, కెమెరాస్ అక్కడ పెట్టుకోండి, ఇటువైపు రావద్దు, ఎటు పడుతుందో కెమెరా ఎటు ఉండాలనేది మనం చెప్పాలి, బండి ఎటు తిరుగుతుంది అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు వరకు ఇన్ని జంపులు ఎన్ని చేసినా కూడా కెమెరా చూసారు ఎంత డిస్టెన్స్ లో, అది ఎంత ఎగిరి ఎక్కడ పడ్డది, కెమెరా అక్కడ ఉంది, ఎవ్వరు ఏం కదలలేదు, అలాగే ఉంది. అన్ని కొత్త వెహికల్స్ అవి పాత అదే వాడే వెహికల్స్ ఉంటాయి. ఎందుకంటే బెంజులు తెస్తారు, ఆడీలు తెస్తారు, అవన్నీ కనిపిస్తాయి మనకి. వెహికల్స్ అన్ని రన్నింగ్ వెహికల్ కావాలి. జంప్ అనేది కొత్త వెహికల్ పాత వెహికల్ కాదు, అది కండిషన్ ఉండాలి కదా, కండిషన్ అది పాతదవని కొత్తదవని. అలాగా స్టంట్ మ్యాన్ గా మనం చెప్పగా జడ్జిమెంట్ ఉండాలి. అందుకే ఏ కెమెరామెన్ అయినా బద్రి ఒక జంప్ చేస్తున్నాడు అంటే డేర్ గా ఉంటారు తప్ప భయపడరు. ఇంతవరకు ఏ జంప్ చేసి ఎవరిని భయపెట్టలేదు. మీకు ఎక్కడ ఏ జంపులు కూడా కెమెరాలు పరిగెట్టడాలు అవి ఎక్కడ కనబడచ్చు. ఎక్కడి ఏ కెమెరా కనిపించింది బండి పడ్డదా ఆ కెమెరా చూడు, అదండి అక్కడ ఉంది కెమెరా, పురుషత్వంగానే ఉన్నారు వాళ్ళు. మార్క్ అది. ఓకే, స్టంట్ మ్యాన్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి, ఆ జడ్జిమెంట్ తెలియాలి స్టంట్ మ్యాన్ కి. ఇప్పుడు ఎక్సలేటర్ మీద అసలు ఎట్లా ఎంత పెడితే ఆ వెహికల్ హైట్ లేస్తుంది అసలుకి? అది హైట్ లేసేది బోర్డుని బట్టి ఉంటది. ఎక్సలేటర్ మీద ఎంత స్పీడ్ వెళ్తే హైట్ లేగదు. అది మనం పెట్టే బోర్డు ఎంత హైట్. ఓ మాస్టర్ కి మనకు బాగా హైట్ కావాలంటారు, లో కావాలంటారు, దాన్ని బట్టి నేను బోర్డు చేయాలి. ఎక్కిచ్చేసి లేపటమే. నా హైట్ ఉంటాయి, లో ఉంటాయి. ఇది లో ఉంది, కొన్ని హైట్ ఉంటాయి. అలా మనకి మాస్టర్లు హైట్ కావాలంటే బోర్డు హైట్ పెట్టాలి. స్పీడ్ అనేది మనం బండి ఒకసారి చెక్ చేయాలి, ఈ స్పీడ్ వెళ్తే అక్కడ ల్యాండ్ అవుతుంది అని తెలుసుకొని అంత స్పీడ్ వెళ్ళాలి. మన ఇష్టం వచ్చినట్టు స్పీడ్ వెళ్ళిపోతే మన చేతిలో వేగంగా లేచేదాన్ని బట్టి కూడా పల్టీలు అదే తిరుగుతుంది. అది ఇప్పుడు బోర్డు ఎలా ఉన్నది, ఇన్ వన్ సైడ్ ఇలా ఎక్కిస్తాం, ఎక్కి ఇలా టర్న్ అయి పడుతుంది అంతే. అది ఎన్ని టర్న్లు అనేది అది మన చేతిలో లేదు. టర్న్ అవ్వడానికి మట్టుకు మనం బోర్డు ఎక్కుతాం. అది ఎన్ని టర్న్లు పడే జడ్జిమెంట్ మనం చెప్పాలి. అది ఎన్ని టర్న్లు తిరుగుతుంది అది చెప్పలేము. అది మరి దాన్ని బట్టి ఉంటుంది. లైట్ వెయిట్ అయితే ఫాస్ట్ తిరుగుతుంది, హెవీ వెయిట్ అయితే స్లో తిరుగుతుంది. పడే మార్క్ మట్టుకు మనం ఇవ్వాలి. కానీ ఈ లారీ ఇన్ని పల్టీలు తిరుగుతుంది, అంత వెయిట్ ఉన్న లారీ అసలు మీరు స్టీరింగ్ పట్టుకొని అలానే ఉంటారా? ఎప్పుడు స్టీరింగ్ వదలకూడదు, అలాగే ఉండదు. లారీ ఎక్కువేం పల్టీలు ఏం తిరుగుతుంది కాదు. అసలు స్టీరింగ్ పట్టుకోవడానికి కూడా అసలు ఆ వైబ్రేషన్ ఆ స్పీడ్ లో ఉంటాయి చేతులు అక్కడ ఉండాలి. లేకపోతే ఈ మధ్యలో ఎక్కడైనా పెడితే ఇరిగిపోతాయి. ఇప్పుడు ఇలా ఉన్నాం, ఆ లారీ అన్ని పల్టీలు ఏం కొట్టదు, సైడ్కే పడుతుంది. ఈ కార్లు ఉన్నాయి అన్ని పల్టీలు కొడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా ఈ స్టీరింగ్ తో ఇలా ఉంటేనే ఇలా తిరుగుతాం మనం. ఈ మధ్యలో ఈ చెయ్యి తీసి పెట్టి ఇలా పెట్టాం మనం, ఈ స్పీడ్ లోని ఈ చెయ్యి ఇక్కడ ఈ చెయ్యి ఇందులో పెడితే బయటికి వెళ్ళిపోద్ది, చెయ్యాలి ఇరిగిపోద్ది కదా. ఎప్పుడు కూడా స్టీరింగ్ వదలకూడదు.
అప్పుడు మన చేతులు మన దగ్గర ఉంటాయి. స్టీరింగ్ వదలకపోవడానికి మనమేం దానికి ఏం లాక్ చేయలేము, తప్పదు, పట్టుకోవాలి అంతే. పట్టుకోవచ్చు ఏం కాదు, మనకి అంతా తెలివి ఉంటుంది కదా. ఈ నాకు లాస్ట్ బండి ఒకటే కానీ ఇవన్నీ తిరుగుతుంటే అన్నీ నాకు తెలుస్తుంటాయి, అలా తిరుగుతుంటాను బండిలో. మీరు కూడా తిరుగుతుంది ఆగిందా ఆగింది అంతే. చూసే వాళ్ళకేమో గూస్ బంప్స్, భయం, అమ్మో ఇంత రిస్కీ షాట్ అని. ఎందుకంటే సెట్లో కూడా అందరూ భయపడతారులే, అవును, పైకి చెప్పుకోలేరు కానీ అవును ఏమవుతుందో ఏంటో అని. అమ్మో నిజంగా గ్రేట్ మాస్టర్ అనిపిస్తుంటది. ఎన్ని థియేటర్లో చూసినప్పుడు మేము అనుకుంటూ ఉంటాం, ఏం తీసాడురా మా హీరో. ఇది చిరంజీవి గారిది బోలాశంకర్ అది అంతే కావాలి. అది దానికి మించి పైకి ఎగరకూడదు ఈ బండి. ఎందుకంటే చిరంజీవి గారు దాంతో మళ్ళీ బయటకు వచ్చి ఫైట్ చేయాలి. ఓకే, కార్ తిరగబడ్డది, అందులో నుంచి వచ్చి బయట ఫైట్ చేశారంటే నమ్ముతారు. ఓకే, ఎక్కడో గాల్లో ఎగిరి కింద పడి మళ్ళీ ఆయన ఫైట్ చేశారంటే నమ్ముతారా? కానీ ఈ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఒక రకమైన రిస్క్ తీసుకొని డూపక్కర్లేదు నేను చేసేస్తా అన్న హీరోలు అంటే ఎవరు మాస్టర్? రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు తీసుకోకూడదు, నేనే చెప్తున్నా. అది తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు తప్పుగా నేను అనట్లేదు. హీరో అనేది వాళ్ళు మొత్తం చిరంజీవి గారు అప్పుల్లో బంగి చేశారు అని చెప్పేసి ఇప్పుడు చేశారు. చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళు రిస్కులు చేసి వచ్చారు. అప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత టెక్నికల్ లేవు కనుక వాళ్ళంతా కష్టపడి వచ్చారు చిరంజీవి గారు. అందుకే వాళ్ళు ఆ స్టంట్ మ్యాన్ కష్టం ఏదో తెలుసు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు. బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళ కష్టాలన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళు కష్టపడి వచ్చారు వాళ్ళు స్టంట్స్ అన్ని. ఇప్పుడు రాలేదా చేయలేదా అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఒక హీరో అంటే 24 క్రాఫ్ట్స్ వర్క్ ఆయన చేయాలి. ఆయన ఉంటేనే మేము అందరం వర్క్ జరుగుతుంటారు. మేము చేసే వర్క్ అంతా ఆయన చేయాలి. ఎలా చెప్పానా? చాలామంది ఏమనుకుంటారంటే హీరో ఏముంది క్యారవన్లో నుంచి ఉంటారు, కష్టం అంతా మనదే, మేమే కదా చేస్తాం. మేము కష్టపడతాం, ప్రతి ఒక్కరు కష్టపడతాం. మాకంటే ఎక్కువ కష్టం అని నేను అంటున్నా, హీరోది ఎక్కువ కష్టం. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక హీరో స్టంట్కి వస్తాడు, స్టంట్ చేయాలి, ఫైట్ చేయాలి కదా. ఈ ఫైట్ అయిపోద్ది, మళ్ళీ డ్యాన్స్ చేయాలి. ప్రతి టెక్నీషియన్ ఏం చేస్తారు? డ్యాన్సర్ డ్యాన్స్ చేసి వెళ్ళిపోతాడు, ఫైటర్ ఫైట్ చేసి వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళు ఏదైనా చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ హీరో మొత్తం అన్నీ చెయ్యాలి. అందుకే హీరో అన్నారు ఆయన కదా. కానీ అది గుర్తించాలి. టక్కనే హీరో ఏం చేస్తాడు, ఆయన క్యారవన్లోనే ఉంటారు అని అనకూడదు. కొంతమంది తెలియక అంటారు ఒక డైలాగ్ అనేది. ఎందుకంటే నేను అంతగానం చెప్పగలను. చిరంజీవి గారితో ఒక డైలాగ్ ఇచ్చారు నాకు. నేను కార్ జంపులు చేయగలుగుతా కానీ డైలాగ్ అంటే నేను బెబ్బెబ్బే అంటాను నేను. ఆయన ఎదురుగా ఒక డైలాగ్ చెప్పమన్నారు, నాకు ఇచ్చారు చిరంజీవి గారు డైలాగ్. బద్రి చెప్తారు బద్రి అంటే సరే నేను డైలాగ్ చెప్తున్నాను, ఇంకా వేరే వాడు ఎవడో తప్పు చెప్పాడు అని ఆయన్ని గచిరారు. టైమింగ్ తెలియదా నీకు అని అనగానే నేను మొత్తం డైలాగ్ మర్చిపోయాను. అసలు ఏం డైలాగ్ చెప్పాను నేనని. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటారు మహానుభావులు. ఎలాగా ఇదంతా సినిమా అంతా డైలాగులు చెప్పాలి, ఆ టైమింగ్స్, అది 10 మందితో కూడే నవ్వమంటే నవ్వాలి, ఆ నవ్వులోనే ఏడుపు, యాక్టింగ్, నటన ఇవన్నీ చేయాలి. ఎంత పని హీరోది ఉందంటే అంత పని ఉన్నది. కానీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు చాలా మంది ఆయన ఈ క్యారవాన్లో ఉంటారు, నీడలో ఉంటాడు, వీళ్ళకే కష్టం. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, మాకు కష్టం ఉంటుంది, డాన్సర్స్ కష్టం ఉంటుంది, లైట్ మెన్ కష్టం ఉంటుంది, ప్రొడక్షనల్ కష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడతాం కాదంటలేదు. మా అందరికంటే కష్టం హీరోదని నేను అంటున్నాను సభ ముఖ్యంగా. ఓకే, కానీ ఎంతమంది హీరోస్ ఫైట్ చేసినా ఎవరి మేనరిజం వాళ్ళది అనుకోండి. చిరంజీవి గారు ఒక స్టైల్లో చేస్తారు, బాలకృష్ణ గారు ఒక స్టైల్, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టైల్. కానీ బాలయ్య బాబు స్టైలే డిఫరెంట్. ఆయన ఫైట్ చేస్తుంటే కూడా అంటే తొడగొట్టి ట్రైన్ లాపటం కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. బాలయ్య బాబు చేస్తేనే చూడగలం, కొన్ని వేరే హీరో చేస్తే చూడలేం. డైలాగ్ అయినా కావచ్చు, ఫైట్ అయినా కావచ్చు. బాలయ్య బాబు గారు ఆయన ఎలా ఉంటుంది బాలయ్య బాబుతో ఒక ఎక్స్పీరియన్స్? ఆయన నేను దగ్గర మొన్న లెక్కేస్తే 25-30 సినిమాలు బాలయ్య బాబుతో చేశా. మొండోడు అబ్బా, ఒక హీరో నేను హీరోను, నేను ఆ చెయ్యను, ఎవడ చెయ్యండి, డూబ్ చేయండి ఆయన అన్నాడు. ఆయన డూబ్ ఏంది నేనే చేస్తా. ఇంకోటి ఏంటంటే ఆయనతో పని చేసేటప్పుడు నేనంటే నన్ను పాపం ఎప్పుడు మంచిగానే బద్రి అని పిలుస్తాడు. పాపం ప్యాకప్ అయిపోతే ఏంటి బద్రేడి చెప్పి వెళ్తారు. మహానుభావుడు, అంత మంచి వ్యక్తి. కానీ
ఎందుకో నాకు తెలియలేని భయం ఆయనతో. బాలయ్యబాబు అని నాకు భయం, ఆయన పక్క నుంచి భయం. మళ్ళీ నాకు వెళ్ళేటప్పుడు చెప్తాడు, బద్రి ఓకే వస్తాను. ఓకే, డైరెక్టర్ గారికి మాస్టర్లకి నాకు చెప్పి వెళ్తారు. అవును, అంత సనువు ఉంది ఆయన దగ్గర. ఎందుకో తెలియలేని భయం ఆయన దగ్గర నాకు. కానీ పని విషయంలో మట్టుగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటాయి ఫైట్స్? డైలాగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఓకే. ఫైట్ లో కూడా అంతే కదా. ఆయనతో కూడా తక్కువ సినిమాలు చేశాను నేను. అరవింద సమితి చాలా తక్కువ సినిమాలు, కానీ ఆయనకి చెప్పవసరం లేదు. ఇలా చూస్తాడు, రెడీ టేక్ అంటాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. సో ఒక్కొక్క హీరోది ఒక్కొక్క స్టైల్. సో వాళ్ళ రేంజ్లలో కష్టపడతారు ఫైట్స్ కోసం. నిజంగా ఒక హీరో బాగా, ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన సరే నీకెవరు ఇక్కడ చేస్తున్నాం, ఇది మన కాశ్మీర్లో చేస్తున్నాం, 2 అంతస్తుల బిల్డింగ్ పాతది, మా డూబ్ అంతా చేసి చూపించాడు, చేస్తున్నారు. నేను చేస్తానని చెప్పి ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఆయనే దూకి ఆయనే చేశారు. ఓ, నమ్ముతారా మహేష్ బాబు చేస్తాడంటే? అంటే నమ్ముతారా అంటే ఆయనకు ఉండే కలరు, ఆయన ఎందుకు చేస్తారు అనుకుంటాను, కానీ నేనే 2 floors నుంచి ఆయన దూకారు. ఆయనే 2 floor నుంచి రోప్ లో ఎంత రూప్ అయినా కూడా ఇక్కడ నుంచి అక్కడ దూకాలంటే కింద ఎంత లోతు ఉంటది. అవును, కింద బెడ్లు లేవు, ఏం లేవు. ఆయనే డేర్గా దూకి గుద్దుకొని లోపుకి వెళ్ళారు. ఓకే, అలాగా ఒక్కొక్క హీరో ఎవ్వరు కూడా బన్నీ అయినా ఎవరు, ప్రతి హీరోలు ఎవ్వరు కాదు డేర్గా చేసే వర్కర్స్. మిమ్మల్ని చూసి వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుందేమో, మనం కూడా చేద్దాం. రామ్ చరణ్ అనుకో, ఇప్పుడు మనం ఒకటి చెప్పా, ఆయన ఇంక దానికి బెటర్మెంట్ చేసి ఆయన కట్టామని రోపులు, వద్దులే నేను డైరెక్ట్ చేస్తా, రోపే నాకు వద్దు అంటాడు, ఆయన చేస్తాడు రామ్ చరణ్. ఓకే, ఒక్కొక్కరు అంతే, ఎవరికెవరు తగ్గలేదు ఇప్పుడు హీరోలు అంతా. అందుకే స్టార్లు అయ్యారు, ఊరికే అయ్యారా? కరెక్ట్ మాట అది. చెప్పాలంటే ఎవరికి వాళ్ళే ఇప్పుడు పోటీ చేస్తున్నారు చెప్పాలంటే. నాకు అదే ఎప్పుడు చెప్దాం హీరోలు ఏం చేస్తారు అని అంటే అది తప్పుగా అనుకుంటున్నారు, కానీ లేదు, చాలా కష్టం అది. ఏంటి మాస్టర్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంతా ఇండస్ట్రీకి వచ్చాక పెళ్లి చేసుకున్నారా? లేదు, ఇండస్ట్రీ రాకముందు పెళ్లి అయిపోయింది. ఓకే, సో ఫుల్ సపోర్ట్. లవ్ మ్యారేజ్ అంతే. ఓ, చదువుకోలేదు మరి ఎక్కడ అసలుకి? చదువుకోలేదు, భగవంతుడు మరి ఇంతవరకు ఇంత తెలివి ఇచ్చాడు, అంతే తెలివి ఇచ్చాడు, చదువుకోలేదు. ఏం లవ్ చేయమన్నా? లవ్ అనే కాదు, ఏ దేంట్లోనైనా పనిలో చాలా తెలివి, అది నేను చెప్పడం కాదు. ఓకే, చేస్తున్న వర్క్ ని బట్టి అందరికి. సో హైదరాబాద్ తీసుకొచ్చేసారు, ఫ్యామిలీ అంతా వచ్చాం. ఇంకా తర్వాత నుంచి ఇంకా 97 లో వచ్చాం. ఓ, పిల్లలు ఎంతమంది? 2 పాపలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మా అల్లుడు కూడా స్టంట్ మ్యానే. ఏంటి మీరు చేసే స్టంట్లలో పట్టుకొచ్చుకున్నారు అల్లుడిని లేకపోతే? లేదు, మంచి అబ్బాయి, అంటే మా స్టంట్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. మాస్టర్స్ మేమంతా చూసి అబ్బాయి బాగున్నాడు, సిగరెట్లు వేరే వ్యసనాలు ఏం లేవు, బాగున్నాడు అని కొంచెం ఒక 2-3 నెలలు అంతా చూసుకొని ఇస్తే బాగుంటుంది, ఎందుకు ఎవరికైనా ఇచ్చి ఎందుకు, మన కళ్ళ ముందు ఉంటుందని అబ్బాయికి చెప్పి వాళ్ళిద్దరికి నచ్చిన తర్వాత మేము పెళ్లి చేయాలి. ఇంకొక పాప అమెరికాలో ఉన్నా, చదువుతుంది. ఓ, ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అయితే. సో ఇప్పుడు మరి మీ పాప చెప్పలేదా, డాడీ మీ టైం అంటే ఓకే, మీరు రిస్కులు చేశారు, మరి నాకు స్టంట్ మ్యాన్ ఇస్తున్నారు, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంటుందో, ఈ రిస్క్లు మా వారికి అవసరమా? అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చే మీ ఆయన రిస్క్లు ఏం చేయ అవసరం లేదమ్మా, తెలివి హైట్ పర్సనాలిటీ ఉన్నాడు, మంచిగా స్టంట్లు చేసుకొని ఒక మాస్టర్ అయ్యి హ్యాపీగా బతకొచ్చు. నా రిస్క్ ఎవరికి, నా రిస్క్ అనేది ఏ స్టంట్ మ్యాన్కి చెప్పను. ఓకే, సో ఇప్పుడు మీరు చేసిన దాంట్లో మీ అల్లుడు ఉన్నాడు కదా? ఉన్నాడు, కానీ ఎవరు నేను చేసే ఒక్క స్టంట్ కూడా నేను ఎవరికి ఎంకరేజ్ చేయను, ఎందుకంటే అది ప్రాణాలు తెగించే పని అది. ఓకే, నాతోటే ఇది అయిపోవాలి. ఎవరైనా ఇంకా నేను చెయ్యాలి, నాలాంటి ఎవరు ఉంటారు కదా స్టంట్ మెన్స్, నేను చేయాలి, బదిరాన్లా తయారవ్వాలని వచ్చేటప్పుడు అది ఆలోచన. అది మా సార్ మరి సెట్ లో కార్లు లేవు, మరి ఏం స్టంట్ చేస్తారు ఇక్కడ? ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఏదైనా మీ కార్ ఇస్తే కాదు. సో చాలా తక్కువ మంది చూశారు బద్రీ మాస్టర్, ఇంటర్వ్యూస్ కూడా లేవు కాబట్టి. బద్రీ మాస్టర్ అల్లుడు కూడా వచ్చాడు, కృష్ణ. ఒకసారి కనపడతావా ఆడియన్స్కి?
సో మీ దగ్గర స్టంట్ మ్యాన్ గా వచ్చాడు. హాయ్ 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 కృష్ణ. సో రామలక్ష్మణ్ గారే చేస్తున్నాడు. అవునా? సో కృష్ణ చెప్పాలంటే బద్రీ మాస్టర్ దగ్గర స్టంట్ మ్యాన్ గా వచ్చాడు, తర్వాత ఇంటికి అల్లుడైపోయాడు. కాదు, చెప్పాలంటే అల్లుడు కన్నా మామ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. మాస్టర్ జిమ్ ఎన్ని అవర్స్ చేస్తారు మాస్టర్? ఏం జిమ్ లేదు, షూటింగే. ఇంకా అదే ఇంకా స్టంట్లు చేసి అంతే, ఆ వెయిట్ ఎత్తి అవన్నీ. మాస్టర్ చూడండి బైసెప్, మన జిమ్ ట్రైనర్ కూడా ఉండదు, అంత కష్టపడ్డాడు. 55 years లో కూడా మాస్టర్ చూడండి ఎలా ఉన్నారు. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏమైనా ఉందంటే మీకు మంచి ఆరోగ్యం మాస్టర్. మంచి అంటే అది అందరికి రాదు. ఒక ఏజ్ వచ్చేసరికి భయపడతాం, అమ్మో గొద్దులే రిస్క్ అనుకుంటాం, కానీ మీరు ఇప్పటికీ స్టంట్లు చేస్తున్నారు. సో కృష్ణ ఏం చెప్తావు? ఒక స్టంట్ మాస్టర్ దగ్గరికి ఒక నార్మల్ పర్సన్ గా వచ్చి ఈ రోజు ఇంటికి అల్లుడు అయిపోయావు. ఇప్పుడు మాస్టర్ అంటావా మామ అంటావా? చూడండి మాస్టర్ ఎలా అయిపోయారు అసలుకి. మామూలుగా ఏదన్నా షేర్ చేసుకుంటావు అనమాట, అంతేనా? సో మీ మామ చేసిన స్టంట్లలో నీకు బాగా నచ్చింది? నాకు డేంజర్ అనిపించింది, నచ్చిందంటే రేసు గుర్రం. ఓ లారీది. ఓకే, నేను భయపడ్డాను. అవునా? టీవీలో చూసే భయపడ్డా. అంటే ఒకవేళ సెట్లు ఉంటే, ఇప్పుడు సెట్ లో ఉన్నప్పుడు మామయ్య చేసిన సినిమాలు అంటే ఏమేంటి అలవాటు నువ్వు వచ్చిన తర్వాత? ఫస్ట్ అంటే కన్నడ మూవీ పునీత్ రాజ్ కుమార్ సార్ది చూసిన, లైవ్ లో చూసిన. ఓకే ఓకే. అది తెలుగులో ఆ సౌండ్ ని భయపడ్డాను ఫస్ట్. ఆ సైలెన్స్ లో స్మోక్ వల్ల కార్ జంప్ అయింది కదా, ఆ పడ్డప్పుడు ఒక పెద్ద సౌండ్ బ్లాస్ట్ టైప్ వస్తుంది, ఆ సౌండ్ కి భయపడ్డాను. ఓకే ఓకే. తెలుగు అక్కడి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. తెలుగులో ఇంకా పుష్ప జంప్, పుష్ప లారీ. సో ఎప్పుడైనా అనిపించిందా ఎంగులో ఉందా మనమే చేయలేకపోతున్నాం, కుమ్మేస్తున్నాడు మాస్టర్ అని? నేను బైక్ స్టంట్ చేస్తా వద్దని చెప్పాను. ఫస్ట్ నుంచి చేయవా నువ్వు స్టంట్లేమి? స్టంట్ అంటే నార్మల్ గా బైక్ లేపుతోడడం, వీలింగ్ అవి చేస్తుంటా, కానీ ఇక ఇంత డేంజర్ గా నేను వెళ్ళలేదు. మాస్టర్ బైకులతో చేస్తానన్నాడు. అల్లుడు సీన్, అల్లుడు సీన్ కి కాదు, అల్లుడు కాకముందు చేస్తాడు, అల్లుడు అయిన తర్వాత. ఏది మీకు అల్లుడు అయిన తర్వాత? అల్లుడు అయిన తర్వాత వద్దన్నారు, వద్దులే అని. అదే. ఓకే ఓకే. అంతకు ముందు కూడా ఎవరో చేస్తే వద్దంటాను నేను. ఓకే. అల్లుడైనా కాకపోయినా ఆ స్టంట్ చేస్తానని ఇంతవరకు నేను బద్రి ఒకరిని జంపర్ చేశారనేది లేదు. ఓకే. వేరే అన్ని నేర్చుకుంటున్నారు, అన్న ఏ రిస్క్ తీసుకున్నా మీరే. అంతే అంతే, నాతో అయిపోయింది. ఇంకా వాళ్ళ రిస్క్ అది, నేను చేస్తాను అని అనుకుంటే ఇంకా వాళ్ళ. ఇంకేంటి కృష్ణ నీ అంబిషన్ ఏంటి? ఆల్రెడీ ఆయనతో పాటు ఉన్నావు కాబట్టి. ప్రస్తుతానికి మాస్టర్ దగ్గర చేస్తున్నా, రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర. ఓకే. హ్యాపీ మంచిగా ఉంది. సో నువ్వు కూడా ఫైట్స్ అంతా? ఫైట్స్. సో నిజంగా మామ అల్లుళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి అసలుకి ఒక మంచి మాస్టర్, ఒక మంచిది ఏదన్నా ఏ ఫైట్ సీక్వెన్స్ చేస్తారు? ఇప్పుడు కార్లు బైకులు తేలేం కాబట్టి ఒక మంచి ఫైట్ సీక్వెన్స్. ఇటు తిరుగు. మాస్టర్ ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేలోపు మనకు తెలుస్తుంది కదా టైమింగ్, అంతే కదా? అదే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి బాగా అలవాటు, లేకపోతే చాలా కష్టం ఈ ఫైట్లు చేయటం. కొన్ని షాట్లలో ఆటోమేటిక్ తగులుతుంది కూడా. కొంతమంది హీరోస్ ఉపేంద్ర గారు లాంటి వాళ్ళు అయితే రియాలిటీ కోసం కొడతారు, కొంతమంది కొట్టరు. సో అంత కొట్టుకునేది అంత కూడా ఏం లేదు. ఇప్పుడు పాత సినిమాలలో మనం కొట్టేలోపే సౌండ్లు వస్తాయి, ఇప్పుడు అంతా మారిపోయింది. శుభ మాస్టర్, నిజంగా చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు కళ్ళ నీళ్ళు రావడం అనేది చాలా కష్టం, ఇప్పటివరకు రాలేదు. ఎందుకు ఆటోమేటిక్ గా మీరు ఆ విధంగా నాకు
టీవీలో చూపించి నాది నేను చూసుకునేసరికి ఒక ఫీల్ కలిగింది, అమ్మ నేనే కానీ అది రియల్ లైఫ్ మాస్టర్. కానీ ఇది రియల్ లైఫ్ లో మీరు చేసిన స్టంట్లు మీకు తెలుసు కాబట్టి మీకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి మాస్టర్. చాలా థ్యాంక్స్ మీతో నేను ఇంటర్వ్యూ చేయడానికి. అయ్యో మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సో ఒక మంచి టెక్నీషియన్ కలిసిన ఆనందం అయితే నాకు ఉంది మాస్టర్. సో ఇలానే మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా చిరంజీవి గారు చెప్పినట్లు మరీ రిస్కీ షాట్లు చేయొద్దు. ఇంకా తప్పకుండా ఏమైనా ఉంటే అల్లుడికి షిఫ్ట్ చేయండి, అల్లుడు చూసుకుంటాడు. కృష్ణ, థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి నువ్వు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.